హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మేము సంక్రాంతికి లడ్డు చేసుకునే వీడియో. సంక్రాంతి అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం బిజీగా ఉంటే అప్లోడ్ చేయలేకపోయాను. ఫస్ట్ అయితే షుగర్ అండ్ శనగపిండి ఈక్వల్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండిని వాటర్తో బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. కొన్ని ఇలాచీ తీసుకోవాలి. మనం లడ్డులోకి ఇలాచీ వేస్తే స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్లోకి మనం కొంచెం వాటర్ వేసి షుగర్ అంతా కరిగించుకోవాలి. మెయిన్ మనకు లడ్డు బాగా రావాలి అంటే ఈ పాకమే అనమాట. ఈ పాకం బాగా వస్తే మనకు లడ్డు బాగా వస్తుంది. మనం పాకం లేత పాకం చేస్తే లడ్డు సాఫ్ట్గా ఉంటుంది, స్టోరేజ్ తక్కువ ఉంటుంది. పాకం థిక్ పాకం చేస్తే లడ్డు గట్టిగా ఉంటుంది, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. నాకైతే లేత పాకమే నచ్చుతుంది, లడ్డు సాఫ్ట్గా ఉండడం అంటే ఇష్టం. ఆల్రెడీ మనం శనగపిండిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇంకా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇలా బూందీలాగా చేసుకోవాలి. మనం పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదా. బూందీ ఇందులో వేస్తూ స్మాష్ చేస్తూ ఉండాలి. ఇందులోకి కొంచెం గీ వేసుకోవాలి. మనం లడ్డు ప్రిపేర్ చేసినప్పుడు చేతికి అంటుకోకుండా వస్తుంది. మధ్య మధ్యలో మనం స్మాష్ చేస్తూ ఒకసారి చూసుకోవాలి. మనం చేసిన పాకానికి బూందీ సరిపోయిందా. ఎక్కువ బూందీ అయినా మనకు లడ్డు గట్టిగా వస్తుంది. నాకైతే షుగర్ పాకానికి బూందీ కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. మేము బూందీ అయితే వేయలేదు. మనం లడ్డు వేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. చల్లగా పోతే మళ్ళీ లడ్డు మనకు రౌండ్గా రాదు. నేను చెప్పడం మర్చిపోయాను. మనం లడ్డు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కిస్మిస్ అండ్ కాజు వేసుకున్నామంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సంక్రాంతి వస్తేనే కదా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేసుకొని తింటాము. నార్మల్ డేస్లో చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సంక్రాంతి అయితే అయిపోయింది, మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. ఓకే, బాయ్.